హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో టీఎస్పీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మరికొన్ని క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనకు ఈ క్రింది వాటిలో జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనంని రాసింది ఎవరు? అందెశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణలోని బయ్యారం రిజర్వ్ ఫారెస్ట్లో ఏ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి? ఇనుము ధాతువు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ప్రాంతీయ డ్యాష్ మరియు ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు మరియు ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కట్టడాలు మరియు వాటి స్థానాల యొక్క సరైన జతను గుర్తించండి అంటూ మనకు ఇచ్చినటువంటి జతలలో 1000 స్తంభాల గుడి, హన్మకొండ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు రామప్ప దేవాలయానికి సంబంధించి అయితే ఈ క్రింది వాటిలో ఏది సరైనది అన్నట్టు మనకు 3 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. రామప్ప దేవాలయం యొక్క పై భాగాన్ని నీటిలో తేలగలిగే ఇటుకలతో నిర్మించారు. స్టేట్మెంట్ బి వచ్చేసి ఆలయం వెలుపల ఐరావతం యొక్క విగ్రహం ఉంది. స్టేట్మెంట్ సి వచ్చేసి ప్రధాన ఆలయం వెలుపల రామప్ప ఆలయ నమూనా ఉంది. ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు ఏ మరియు సి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణ జానపద సంగీతానికి సంబంధించింది ఈ క్రింది వాటిలో ఏది సరైనది అంటుంది. మనకు 2 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఒగ్గు కథ అనున్నది మల్లన్న, బీరప్ప మరియు ఎల్లమ్మ వంటి వివిధ దేవుళ్ళ కథల కథనం మరియు నాటీకరణ. బి స్టేట్మెంట్ వచ్చేసి వీణ అనున్నది శారద కళలో ఉపయోగించబడేటువంటి ఒక తీగ వాయిద్యం. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండిట్లో ఏబి 2 కూడా సరైనవి. ఏ రాజవంశం తెలంగాణకి చెందిన పేరిణి శివతాండవం నృత్యాన్ని ప్రోత్సహించింది అంటు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ అయితే. కాకతీయులు. ఏ రాజవంశం తెలంగాణకి చెందిన పేరిణి శివతాండవం నృత్యాన్ని ప్రోత్సహించింది అంటే కాకతీయులు. దక్కన్ చరిత్ర మహానామను సృష్టించడంతో పాటు ప్రయోజిత పద్యాలు మరియు వచనాలు, కళలు మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలతో నిండిన గ్రంథాలయాన్ని నిర్మించాలని ఈ క్రింది వారిలో ఎవరు ప్రతిపాదించారు? మహాలకాబాయ్ చందా. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మహాలకాబాయ్ చందా గురించి ఇంకో క్వశ్చన్ కూడా మనకు అడగడం జరిగింది. మహాలకాబాయ్ చందా సమాధి ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఇది మనకు మౌలాలిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు తెలంగాణలోని ఏ నగరంలో మీకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది? హైదరాబాద్. తెలంగాణకు చెందిన గోరెటి వెంకన్న తన కవితల సంకలనం వల్లంకి తాళం రచనకు గాను డ్యాష్ సంవత్సరంలో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు? 2021 సంవత్సరంలో. ఈ క్రింది వాటిలో తెలంగాణ యొక్క 2వ అధికారిక భాష ఏది? ఉర్దూ భాష. నెక్స్ట్ క్వశ్చన్ మనకు క్వశ్చన్ నెంబర్ 77 మనకు తెలంగాణ రాష్ట్ర భౌతిక భౌగోళికానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటుంది. మనకు స్టేట్మెంట్ ఏ వచ్చేసి తెలంగాణ దక్కన్ పీఠభూమిపై మరియు భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉంది. స్టేట్మెంట్ బి మనకు ముఖ్యమైన నేలల్లో ఎర్రటి ఇసుక ఒండ్రు నేలలు, చాలా చిన్న అతుకులతో బంకమట్టితో కూడిన ఎర్రటి ఒండ్రు నేలలు ఉన్నాయి. సి స్టేట్మెంట్ వచ్చేసి రాష్ట్రానికి ఉత్తరాన సరిహద్దుగా కర్ణాటక ఉంది. ఈ స్టేట్మెంట్లో సరైనటువంటి జవాబును ఎంచుకోమంటున్నాడు. ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు ఏ మరియు బి 2 మాత్రం కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు తెలంగాణలోని కవ్వల్ టైగర్ రిజర్వ్ గురించి
2 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది సరైంది అంటున్నాను అందులో. ఏ స్టేట్మెంట్ భారత ప్రభుత్వం 2012లో కవ్వల్ వన్యప్రాణి అభయారణ్యం టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. స్టేట్మెంట్ బి వచ్చేసి మనకు కవ్వల్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉంది. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. కవ్వల్ టైగర్ రిజర్వ్ మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఏ నది యొక్క ఉపనది అయిన పెద్ద వాగు తెలంగాణ గుండా ప్రవహిస్తుంది? గోదావరి నది. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? తారాబాయ్ షిండే. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఏ ఆర్టికల్లో అంటరానితనం నిర్మూలన ప్రస్తావించబడింది? అధికరణం 17. వెనుకబడిన తరగతుల కమిషన్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటు? కాకా ఖలీల్కర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకు మైనారిటీ విద్యా సంస్థలు కాకుండా రాష్ట్ర సహాయం పొందుతున్న లేదా పొందని ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ వారికి విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టడానికి ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ఏర్పరచబడింది? 93వ రాజ్యాంగ సవరణ చట్టం 2005. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. కింది వ్యక్తి చొరవ జతలలో స్వతంత్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరిపోల్చిన జత ఏది అంటుంది? ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవం, ప్రశాంత చంద్ర మహాలనోబిస్ భారతీయ సంఖ్యా సంస్థ. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సరైనవి. ప్రణాళిక సంఘం యొక్క మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఇండస్ట్రియల్ పాలసీ రివాల్యూషన్కి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది అంట? ఈ తీర్మానం 2వ పంచవర్ష ప్రణాళికకు ఆధారంగా నిలిచింది. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1995వ సంవత్సరంలో స్థాపించబడింది. వస్తువులు మరియు సేవల పన్ను GSTకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనవి? ఇది భారతదేశంలో ఏకీకృత పరోక్ష పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రింది వాటిలో ఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు మహారత్న హోదా ఇవ్వబడింది? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. భారతదేశంలోని ఆర్థిక రంగం ఈ క్రింది ఏ సంస్థచే నియంత్రించబడుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. భారతదేశంలో ఆయుధాల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1878వ సంవత్సరం. ఈ క్రింది వారిలో మానవాళికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అను ప్రసిద్ధి చెందిన భారతీయ సంస్కర్త ఎవరు? నారాయణ గురు. ఈ క్రింది సంస్కరణ చొరవ సంఘ సంస్కృత జతతో ఏది సరైన జత కాదు అంటూ? ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్, సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు పూలే, యువ బెంగాల్ ఉద్యమం హెన్రీ డయర్. ఈ 3 కూడా సరైనవి. సరికానిది మనకు సత్నామి ఉద్యమం నారాయణ గురు అనేది సరికాదు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మ సమాజానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి? స్టేట్మెంట్ 1 దీన్ని కలకత్తాలో రామ్మోహన్ రాయ్ స్థాపించారు. స్టేట్మెంట్ 2 ఇది ఇతర మతపరమైన ఆచారాలకు దూరంగా ఉంటుంది. మనకు ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమంటుండు. ఇచ్చిన స్టేట్మెంట్లో మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైనది.